ఆ మేడం ఉండి చైన్ అడిగింది. 1,00,000 చైన్ అడుగుతుంది అనుకున్నా, 300 రూపాయల చైన్ కావాలి. ఏం మాట్లాడకన్నా సైలెంట్ గా తీపిచ్చేసిన. ఆ లెక్క కూడా ఏంద్రా అంటే మా మేడం దగ్గర తీసుకుని మా మేడంకే తీపిచ్చేసిన. అడ్డించంటే సక్కగా ఏంద్రా అంటే ఎంఎఫ్సి దగ్గరకి అయితే తీసుకోమని, ఎందుకంటే మా మేడం కట్టి పుల్లా ఉంటుంది, అందుకే ఫుల్ పెట్ట. నా దగ్గరకు రాకముందు గులిపెత్తి తింటది. ఇప్పుడు అట్ట కాదు కదా, దొమ్మలు దాపెట్టచ్చు. నేను ఏదైనా ఫాస్ట్ గా గాలి కానీ కొట్టింది అనుకో తప్పికని పడిపోతుందమ్మో, అందుకే ఫుల్ పెట్టాలి. ఇన్ని సంవత్సరాలు తిని మనం అయితే బలిసినామో. సో ఇంకా టాన్ చేంద్రా అంటే మా మేడం గారు ఒకరు లావు ఎక్కాలని చెప్పాల్సి అవసరమో. నాతో పాటు ఒక నెల రోజులు తిరిగారనుకో ఎవరైనా వాళ్ళు లావు ఎక్కాల్సిందే. అయితే మాత్రం కోవిడ్ లో ఉన్నప్పుడు టాంచి ఇప్పటి వరకు ఏంటంటే నా దెబ్బకు కొన్ని లక్షల కోళ్ళు చచ్చుంటాయేమో, ఆ విధంగా తినుంటాయి చికెన్ ముక్కలు. ఇప్పుడు మేము బాగా తినేసినామో. సో తిన్నది అరిగేదాకా ఏంటంటే షాపింగ్ అనేది చేయాలి కోడ్రంతా. లేడీస్ కానీ షాపింగ్ వినారంటే వాళ్ళ మధ్యలో నేను దూరం నాకైతే తెలియదు. ఏప్రిల్ 13వ తేదీ ఏంటంటే నా బర్త్డే, మా మేడం బర్త్డే వచ్చి ఏప్రిల్ 24వ తేదీ. ఈ రెడీమేడ్ లంగావునికి ఏంటంటే సైజ్ ఉండదంట. నేను సైజ్ తీసుకో అని చెప్తే ఎక్కించండి, సైజ్ ఉండదు స్వామి. ఆ గొడ్లెత్తుకొని బొట్టుకు ఒక దగ్గర పోయినా కుట్టించుకోయానికి. మనది ముందే వరస్ట్ సెలక్షన్. నన్ను చెడుతుంది, ఓబా ఈ గాజులు ఈ డ్రెస్ సెట్ అవుతాయి అని చెప్పి ఫోన్ వచ్చి మా మేడం కానీ, మా మేడం ఫోన్ పోచి వెనకాల ఏంటంటే లెక్క గట్టి పెట్టుకుంటది. ఏమో ఫోన్ పెట్టుకునేసి మీ ఏళ్ళతో నిగడ తీసి ఫాలో సబ్స్క్రైబ్ గట్టి కొట్టు.